హాయ్ అండి. నేను మీ సిరి టైలర్స్. ప్లెయిన్ బ్లౌజ్ కటింగు ఈరోజు చెప్పేది. ఇది 2 బ్లౌజ్ పీసెస్ అనమాట. మనకి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్‌ని 2 ఫోల్డ్స్ మీద ఏసుకోవాలి. ఏసుకొని ఫస్ట్ నడుం బెల్ట్ మనం ఎక్స్ట్రా యాడ్ చేయకుండా దాంట్లో కవర్ అయ్యేటట్టు మనం 1 ఇంచు స్కేల్ పెట్టుకొని స్ట్రెయిట్ లైన్ ఒకటి గీసుకుంటాం. ఎగ్గు తగ్గులేం లేకుండా. ఇప్పుడు ఆది బ్లౌజ్ మనకి ఎంత పొడవుందో చూసుకోవాలి. నాకు ఈ ఆది బ్లౌజ్ వచ్చేసరికి 14 ఇంచెస్ ఉంది. వాళ్ళేంటి మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. కాబట్టి అప్పుడు మనం 15 ఇంచెస్ పెట్టుకోవాలి. 14 ఇంచెస్‌కి 15 ఇంచెస్. ఇప్పుడు ఆది బ్లౌజ్‌తో ఎలా స్టిచ్చింగ్ చేయాలనేదనమాట. ఇప్పుడు 15 ఇంచెస్ ఉంది కదా! మనం 15 ఇంచెస్ ఎంతుందో మెజర్‌మెంట్ చేసుకొని ఒక లైన్ గీసుకుంటాం. ఈ బ్లౌజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్. 40 సైజ్ బ్లౌజ్‌కి ఎంత షోల్డర్ పెట్టాలి? 6 పెట్టాలి. 6 వరకు ఒక లైన్ గీసుకొని సేమ్ అంతే చంక్ రౌండ్ పెట్టుకోవాలి మనం. చంక్ రౌండ్‌కి ఒక 6 ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ ఎల్ షేప్‌లో ఒక గీత గీసుకుంటాం అనమాట. మనకు అక్కడ వచ్చేసింది కదా ఎల్ షేపు. ఈ వచ్చేసిన ఎల్ షేప్‌కి ఇప్పుడు చంక్ రౌండ్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం 3 ఇంచెస్ కరెక్ట్‌గా ఒక 1 మార్క్ పెట్టుకుంటాం. ఇప్పుడు చంక్ రౌండ్‌కి 1 ఇంచ్ మార్క్ చేసుకుంటాం. దాన్ని ఒక కరువులా ఇచ్చుకుంటాం. యాజువల్‌గా నార్మల్‌గా వచ్చినోళ్ళైతే నార్మల్ కరువు ఇస్తారు. ఒకవేళ తెలీదు ఇప్పుడే కొత్త అనుకుంటే అలా 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 ఇంచెస్ పెట్టాం కదా! అక్కడి నుంచి ఇప్పుడు మనకి పాత బ్లౌజ్ ఉంది కదా! దాని నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. వాళ్ళు మనకి నెక్ ఏమో కిందకి డౌన్ దించమని చెప్పలేదు కాబట్టి సేమ్ అంతే పెట్టేసుకుంటాం. అక్కడి నుంచి అక్కడ షోల్డర్ నుంచి ఈ వెడల్పు కొలుసుకొని మనం స్కేల్‌తో 3 ఇంచెస్ లైన్ గీసుకొని దానికి షోల్డర్ నుంచి ఇక్కడికి జాయిన్ ఒక లైన్ గీసుకుంటాం అనమాట. గీసుకున్నాక ఇది ఆది బ్లౌజు ఉన్న మెజర్మెంట్స్తోనైనా కటింగ్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు లైట్ రౌండ్ షేప్ కావాలి కాబట్టి కర్వ్ ఇచ్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఆది బ్లౌజ్‌కి ఎంత నడుం కొలతుందో చూసుకోవాలి ఫస్ట్. మన ఆది బ్లౌజ్ సగానికి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తే అంత పెట్టుకొని ఒక పావించు మనం సైడ్ డాట్స్ వేస్తాం కదా సెంటర్ డాట్స్, ఆ సెంటర్ డాట్స్కి పెట్టుకోవాలి. సేమ్ అలానే బ్లౌజ్ని మళ్ళీ చంకది ఈ చంక నుంచి ఇంకో చంక వైపు 2 ఫోల్డ్ చేసి ఆ చంక దగ్గర నుంచి కిందకు ఒక లైన్ గీసుకుంటాం. ప్లస్ మనకి ఎంత ఖర్చు కావాలో కూడా గీసుకోవాలి. ఇక్కడ అది పడలేదు. ప్లస్ తర్వాత కటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా వేసుకుంటాం. దీని ఒకవేళ ఈ వీడియో సగమే వస్తుంది. కంటిన్యూ వీడియో ఇంకోటి నెక్స్ట్ ఖచ్చితంగా పెడతా. మనం ఇది క్రాస్ వేసుకోవాలి. ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ వేసుకుంటే సరిపోయిద్ది.